ఇంత కష్టం వచ్చింది, ఇంత కష్టం వచ్చిందని నువ్వు ఎడుతూ కూర్చున్నావు అనుకో, నేను యాక్చువల్గా ఏడిపిస్తున్నది ఆ కష్టం కాదు, ఆ ఫీలింగ్, అది ఏడిపిస్తూ ఉంది నిన్ను. దాన్ని నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టావో నీకు ఇంక ఏడుపు లేదు. నా అర్థం చేసుకుంటే ఆనవాళ్ళు కూడా మిగలవండి ఆ దుఃఖానికి, అసలు ఎక్కడ ట్రేసెస్ కూడా మిగలవు. సో రాకపోకలతో విసిగించే అనిత్యాలను అవగాహనతో వీక్షిస్తూ సహించడమే తితిక్ష. ద్వంద్వాలు ఏవైనా అనిత్యాలు కనుక వాటి విషయంలో పొంగిపోనవసరం లేదు, కుంగిపోనవసరం లేదు. తితిక్ష అంటే దుఃఖపడుతూ భరించడం కాదు. ఎంతో పెద్ద కష్టం వచ్చింది, ఎంతోమంది మనల్ని ఏడిపిస్తున్నారు, టార్చర్ ఎప్పుడు ఉంది కదండి, మా అందరికీ ఉంది కదా, కష్టాలు పడుతున్నారు కదా అందరూ కూడాను. ఆ టైంలో వాటిని ఏంటంటే బాధపడుతూ సహించడం కాదండి తితీక్ష అంటేనే. అవగాహనతో పరిస్థితిని అవలోకించి మనస్సులో ఏ విధమైన ప్రతిచర్యలు లేకుండా వచ్చే వాటికి స్వాగతం పలుకుతూ, పోయే వాటికి వీడ్కోలు పలుకుతూ చలించకుండా ఉండటమే తితీక్ష. ఈరోజు పెద్ద సన్మానం జరిగింది, ఎవరో మెచ్చుకున్నారు, గుడ్. ఇంకోళ్ళు ఎవరో వచ్చారు, అదేంటి అసలు ఆ వ్యాఖ్య ఏమిటి అన్నారు, వెరీ గుడ్. వచ్చిందా సంతోషం, వెళ్ళిపోయిందా మరీ సంతోషం అనుకున్నాం అనుకో, అది తితిక్ష. అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పురుష శ్రేష్ఠువు అర్జున, సుఖదుఖములు యందు సమబుద్ధి కలిగిన ఏ ధీర పురుషుణ్ణి ఏ మాత్రా స్పర్శలు బాధించలేవో అట్టివాడు మోక్షాన్ని పొందడానికి అర్హతని సంపాదిస్తాడు. సుఖదుఖాలు రెండు కూడా మనోవికారాలే, మనస్సు చేసేటటువంటి వికారాలే. ఈ రెండు కూడా వాస్తవానికి వీటిలో సుఖం సుఖంగా లేదు, దుఃఖం దుఃఖంగా లేదు. ఒక వ్యక్తికి సుఖంగా ఉన్నది మరొక వ్యక్తికి దుఃఖంగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక దశలో ఒకే కాలంలో ఏవైతే సుఖాలుగా అనిపిస్తాయో అవి మరొక వ్యక్తికి మరొక దశలో మరొక కాలంలో అవి సుఖాలు కాకుండా పోతాయి. ఈ టైంలో అవేమిటో చాలా సుఖంగా అనిపిస్తాయి, ఇంకో కాలంలో అవే దుఃఖాలుగా మారిపోతాయి. ఒకప్పుడు మీకు ఎంతో ప్రియమైన మీ అబ్బాయి వాడిని చాలా గారంగా పెంచుతాడు, అందులో ఎంతో సుఖం అనిపిస్తారు. ఆ గారమే ఒకనాటికి ఏమవుతుంది, వాడు పెద్ద హీరో అయిపోతాడు, మీ మాట వినడు. అది సుఖమా దుఃఖమే, మీ మాట వినకుండా తయారైపోయాడు వాడు. ఆ దుఃఖంలో సుఖం ఉందా, ఈ సుఖంలో ఆ దుఃఖం ఉందా అంటే దేనికి సమాధానం చెప్తామండి మనం? ఏదో ఊహించుకుని ఏదో చేసాం, మనకి ఏదో అనుకున్నదేదో రాలేదు. ఈ ద్వంద్వాల్లోనే పడి మనం కొట్టుకుంటున్నాం, అందులోనే మళ్ళీ సుఖం అనుకుంటున్నాం, దుఃఖం అనుకుంటున్నాం. ఆ సుఖంలోనూ దుఃఖంలోనూ కామన్గా ఉన్న అక్షరం ఏమిటి అంటే ఖమ్. ఖమ్ అంటే ఆకాశం. ఆకాశానికి సుఖము లేదు, దుఃఖము లేదు. అందుకని నువ్వు ఎలా ఉండాలి, ఆకాశంలా ఉండాలి. ఆకాశానికి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? మేఘాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మబ్బులు కమ్ముతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు. వాటి వెనకాతలు అసలు ఏముందో కూడా మనకి ఏమీ తెలియదు, అక్కడ ఏ ఫీలింగు లేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటి కదండి, 24 తత్వాల గురించి మాట్లాడతాడు కదా దత్తాత్రేయుడు. యదు మహారాజు నగరంలో తిరుగుతూ ఉంటే ఒక అవధూత కనపడతాడు. ఒక అవధూత కనపడితే, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావేమిటి నువ్వు అంటే, నేను 24 ఎలిమెంట్స్ నుంచి నేను చాలా విషయాలు నేను గ్రహించాను, 24 మంది గురువులు ఉన్నారు నాకు, వాళ్ళ దగ్గర నుంచి నేను అన్ని గ్రహించాను. ఆ బోధ వల్ల ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అంటాడు. అలాంటి గురువుల్లో ఈ ఆకాశం ఒకటి. సో మనం ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అటు ఆకాశాన్ని, ఇటు సముద్రాన్ని. సముద్రం ఏంటి, ఎన్ని మలినాలనైనా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మనం కూడా జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయండి, అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చెయ్యాలి, మలినాలను యాక్సెప్ట్ చెయ్యాలి. యాక్చువల్గా అవతల వాళ్ళలో ఉన్న నెగిటివిటీని కూడా నువ్వు ఇది ఎందుకు చెప్తున్నావు, మలినం అంటే కుళ్ళు నీళ్ళన్నీ నేను తీసుకోవాలా, వీడు అప్పులన్నీ నేను తీర్చాలా అంటే నేను ఏం చెప్పనండి దానికి. అవసరమైతే తీర్చాలి. ఇప్పుడు కొడుకున్నాడండి, ఓ కొడుకు 1 కోటి రూపాయలు అప్పు చేస్తాడండి. ఆ తండ్రి చాలా సామాన్యమైన వాడు,
ఆయనకి పెద్ద డబ్బులు లేవు, కానీ ఆయన మనస్సు సముద్రం అంత గొప్పది. కొడుకుని కడుపులో పెట్టుకునే అంత ప్రేమ ఉందండి ఆయనకి. నెమ్మదిగా తీర్చడానికి కనీసం చెయ్యకపోయినా కనీసం ధైర్యం చెప్తాడు. మనం ఎలాగో అలా కష్టపడదాంరా, మనం చేద్దాంరా, దీన్ని ఈ ఆపదలోంచి మనం గట్టెక్కుదాంరా. ఆ మాట అంటే చాలదా అండి? ఆ అబ్బాయికే టైం ఇస్తే నెమ్మదిగా కవర్ అవుతాడు కదండి. అది ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా సో అదే వ్యక్తికి మరొక దశలో మరొక కాలంలో అవి సుఖాలు కాకుండా పోతాయి, దుఃఖాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే సుఖ దుఃఖాలు మనోవికారాలు. మనస్సు చెప్తోంది ఇక్కడ, అది సుఖమా దుఃఖమా అనేది డిసైడ్ చేస్తోంది, మనస్సు డిసైడ్ చేస్తోంది. మనస్సు ఎవరండి ఇవన్నీ డిసైడ్ చేయడానికి? మీరు మనస్సు ఆధీనంలో ఉన్నారా? మనస్సు మీ ఆధీనంలో ఉండాలా? మామూలు వాడికైతే మనస్సు ఆధీనంలో వాడు ఉంటాడు. మనసు ఎలా చెప్తే అలా చేస్తాడా? ఆ మనసు ఎప్పుడూ మన మాట వినదు. మాట వినని ఒక మనసున్నది కదా, మాటి మాటికి మరపించును నిన్ను. ఎప్పుడు ఒక రకమైన మరపులో పడేస్తూ ఉంటుంది. కానీ నువ్వెప్పుడు కూడా దేన్ని ఆశ్రయించాలి? బుద్ధిని ఆశ్రయించాలి. ఎందుకంటే బుద్ధి మెయిన్ లింక్ అటు ఈశ్వరతత్వానికి ఇటు ప్రాపంచికతకి కూడా మెయిన్ లింక్ ఏంటంటే బుద్ధిని నువ్వు గుప్పిట్లో పెట్టుకోవాలి. అప్పుడు నిజంగా ఇది సుఖమా, నిజంగా ఇది దుఃఖం? మిమ్మల్ని తీసుకెళ్ళి నేను ఏసీలో పడేశానండి, మీకు బాగా జలుబు చేసింది, మీకు 16లో పెట్టేసి అందులో కూర్చోబెట్టాను, సుఖమా? 48 డిగ్రీలో ఎంత ఉంది బయట టెంపరేచర్, మీ గదిలో తీసుకొచ్చి ఒక హీటర్ ఎట్టాను, సుఖమా? కాదుగా. నా ఒకసారి ఎప్పుడు కూడా ఒకేలాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకసారి సుఖరూపంలో వచ్చింది, మరొకసారి దుఃఖం ముసుగేసుకుని వస్తుంది. మంచిది 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 అనుకుంటావు, అదేం చేస్తుంది? నెమ్మదిగా నిన్ను కబళించేస్తుంది. స్మోకింగ్, యూ ఎంజాయ్ స్మోకింగ్ లైక్ ఎనీథింగ్. డ్రింకింగ్, యూ ఎంజాయ్ డ్రింకింగ్ లైక్ ఎనీథింగ్. కానీ ఆ సుఖం ఆ సుఖానికి నువ్వు అలవాటు పడిపోయావు. అదేం చేస్తుంది? నెమ్మదిగా ఎన్ని రకాల కాక్టైల్స్ నువ్వు టేస్ట్ చేసావో, దానికి ఎంత సుఖాన్ని నువ్వు అనుభవించావో, ఆ సుఖానికి ప్రతిఫలంగా నెమ్మదిగా సుఖం బొట్టుగా నీ శరీరంలో ప్రవేశించి ఆ లివర్ని లేపేస్తుంది. అలాగే స్మోకింగ్ చూడండి, అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో. అంత క్యాజువల్గా చేసేస్తున్నారంటే చైన్ స్మోకింగ్. దే ఎంజాయ్. బ్రేక్స్లో సాఫ్ట్వేర్ కంపెనీస్, కొన్ని కంపెనీస్లో అండి, మాకు తెలిసిన అబ్బాయి చెప్పాడు, వాళ్ళు చక్కగా బ్రేక్లో వెళ్ళి స్మోక్ చేసుకొస్తారట. అప్పుడు వాళ్ళకి మళ్ళా దే బికమ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ దే విల్ డూ మోర్ వర్క్ అంట. క్షణానికి అది ఏం చేస్తుందండి? మీ లంగ్స్ మీద ప్రభావం చూపించడం లేదా? అది సుఖమా దుఃఖమా? ఇప్పుడు సుఖం, ఫ్యూచర్లో దుఃఖం. ఒకసారి సుఖ రూపంలో వచ్చింది, మరొకసారి దుఃఖం ముసుగేసుకొస్తుంది. కనుక అనిత్యాలు కనుక అంతఃకరణ వికారాలే, కానీ అవి ఆత్మధర్మాలు కావు. శీతోష్ణాలు దేహాన్ని కుదుపుతాయి, ధీమంతుని చలింపచేయలేవు. కారణం అతడు దేహస్థుడు కాదు, ఆత్మస్థుడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మ్యాటర్ స్టార్ట్ అవుతాను. దేహస్థుడు, నువ్వు దేహానికే పరిమితమా అంటే శీతోష్ణాలు నీకు ఎఫెక్ట్ ఇస్తాయి. శీతోష్ణాలు అంటే చలి వేడియే కాదు, సుఖం దుఃఖం, రాగం ద్వేషం, ఇష్టం అయిష్టం, ఇవే కదండి. ఇష్టం లేదు అయిష్టం, ఇష్టం లేదు ఇష్టం ఉంది. ఇందులోంచి బయటికి రావాలి. ఎలా రావాలి? దేహానికే నువ్వు పరిమితమైతే నువ్వు బయటికి రాగలవా? రాలేవు. నా శీతోష్ణాలు దేహాన్ని కుదుపుతాయి, ధీమంతుడైతే ధీమంతుడు అంటే ఎవడు? ధైర్యంగా అన్ని చూసేవాడు, ఫేస్ చేసేవాడు. వాడెవడు అంటే వాడు దేహస్థుడు కాదు, దేహానికి వాడు పరిమితుడు కాదు. వాడెవడు? ఆత్మస్థుడు. ఆత్మతో పాటు వాడు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. అనిత్యమైన స్థూల శరీరం యొక్క ప్రభావానికి లోను కాని వాడు. సుఖదుఖాలు మనస్సును విచలితం చేస్తాయి, ధీర పురుషుని కదిలించలేవు. కారణం అతడు చిత్తస్థుడు కాదు, చిత్తానికి కూడా పరిమితుడు కాదు. శరీరం, మనసు, బుద్ధి, చిత్తం అంటారు. చిత్తానికి కూడా పరిమితుడు, శరీరానికి పరిమితుడు కాదు.
మనస్సుకి పరిమితుడివి కాదు, బుద్ధికి పరిమితుడివి కాదు. అఫ్కోర్స్ ఇట్స్ ద మెయిన్ ఎలిమెంట్, కాదని లేదు. చిత్తానికి కూడా నువ్వు పరిమితుడు కావు. మరి ఇంక దేనికి పరిమితుడు? ద్వంద్వాలలో సుఖదుఖాలు మనసులను విచలితం చేస్తాయి, కానీ ధీర పురుషుణ్ణి కదిలించలేవు. కారణం అతడు చిత్తస్థుడు కాదు, ఆత్మస్థుడు. అనిత్యమైన సూక్ష్మ శరీరం యొక్క ప్రతాపానికి లొంగనివాడు. స్థూల శరీరం ఉందండి, ఇది చాలా అమాయకురాలండి, దీనికి ఏం తెలియదండి. నిజంగా దీనికి ఏం తెలియదు తెలుసా? లోపల ఉన్న సూక్ష్మ శరీరమే చేస్తోంది ఈ డ్రామా అంతా. ఇద్దరు పిల్లలు ఉంటారండి. మా పెద్దమ్మాయి అండి చాలా అమాయకురాలండి, చిన్నది రెండోదండి బాబాయ్ ఇది ప్రపంచాన్ని ఏలేస్తుందండి అంటారు. చూడండి, ఫ్యాక్ట్ అవునా కదా? అలా కొన్ని కుటుంబాలు అలాగే ఉంటుంది. ముగ్గురు అబ్బాయిలు అనుకోండి, మా పెద్దాడు ధర్మరాజు అండి అంటాడు. ఎందుకంటే చాలా నెమ్మదిగా ఉంటాడు, తొందరగా రియాక్ట్ అవడం. రెండోవాడు ఏమి పట్టించుకోడు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అటు కాకుండా ఇటు కాకుండా వాడు దొబ్బుకి వెళ్ళిపోతాడు, ఫారెన్ వెళ్ళిపోతాడు. ఈ మూడో వాడు ఉంటాడు, పాపం వీడు అన్నీ పట్టించుకుని అన్నీ రాసుకుని పూసుకుని అన్ని పనులు వీడే చేస్తాడు, మూడో వాడే చేస్తాడు. కాదండి, కాదు, పెళ్లి కాదండి. వాళ్ళు అంటే ఇన్నోసెన్స్ అని కాదండి, అదేంటి అంటే అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేసే మనస్తత్వం. వాళ్ళు అన్నిటినీ కూడా వాళ్ళు చాలా కామ్గా వాళ్ళు యోగుల్లాగా ఉంటారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి. పెద్ద కొడుకే ఎందుకు ఇస్తారండి బాధ్యత? వాడు అందరినీ సమంగా మూడో వాడికి ఇస్తారా అండి? రెండో వాడికి ఇస్తారా? ఇవ్వడు. పెద్దాడు అంటే ఆ పెద్దాడి మీదే ఉంటుంది వాళ్ళ బుర్రంతాను. ఎందుకంటే వాడు మంచివాడు, వాడు ఇలాంటి పొంగు వీటికి లొంగడు, వాళ్ళ స్వార్థం తక్కువ, వాడికి అందరంటే ఆపేక్షలు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ వెర్రి లక్షణాలా అండి? మరి వ్యాపారం ఎంత వెర్రి అంటున్నారు? నేను మా ఇంట్లో అందరికన్నా పెద్దండి. నేను పెద్ద. మరి మేమందరం ఇలాంటి వాళ్ళం అండి. అబ్బాయిలో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన ఉన్నారండి. చురుగ్గా ఉంటారండి, స్వార్థంగా ఉంటారండి, క్యాలిక్యులేటెడ్గా కూడా ఉంటారండి వాళ్ళు. వీళ్ళకున్న క్యాలిక్యులేషన్ ఆ పెద్దవాళ్ళకు ఉండదండి. ఎన్ని కథల్లో చూడలేదండి? పెద్దవాళ్ళు అలా ఇంటిని అంటి పెట్టుకుని అలాగే పాపం ఆ ఇల్లు కూలిపోతున్నా అక్కడే ఉంటారు, ఆ పెంకులు రాలిపోతున్నా వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ పెళ్ళాలేమో పనులన్నీ చేస్తారు, అలా దరిద్రం అనుభవిస్తూ ఉంటారు. ఆ రెండోవాడు మూడోవాడునేమో ఒకడేమో అమెరికా వెళ్ళిపోతాడు, ఒకడేమో ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు. ఆ టైంకి కాపుల్లాగా తండ్రి చచ్చిపోతే ఒకడు వస్తాడు, తల్లి చచ్చిపోతే ఇంకోడు వస్తాడు. మరి పెద్దాడు వెర్రేళ్ళగా అందరినీ చూస్తూ ఇక్కడే ఉన్నాడు కదండి. మరి అవి తెలివితేటలు అంటే అవి స్వార్థం అండి. అంటే ఒక జన్మలో ఈ పెద్ద కొడుకు ఏంటంటే చాలా సహనశీలి, వీడు పెద్ద యోగి, వాడు పెద్ద సాధకుడు. కాబట్టే వాడు ఈ పనులన్నీ సహనంతో చేశాడు. ఓ పెళ్ళం మధ్యలో బాబాయ్ కస్సు బుస్సు అన్న కూడా నోరు ఇవే బాబు చెయ్యాలమ్మా, ఇది ధర్మం అంటాడు. ముందు నుంచి ఆఖరి దాకా ధర్మం అనే అంటాడు. ఆఖరికి అప్పుల పాలైపోతాడు. ఆఖరికి ఇద్దరు బ్రదర్స్ వస్తారు, ఇద్దరు బ్రదర్స్ వస్తారు. ఫోన్లే అన్నయ్య, నేను ఇన్ని కోట్లు సంపాదించుకుంటున్నాను కదా, నాకు ఆస్తిలో వాటా వద్దులే, నా పొలం కూడా నువ్వే తీసుకో, పొలం నీ అప్పులన్నీ తీర్చుకో, అలా అంటారా అండి? అనరండి. అక్కడ ఎవరి వాటా వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. చెప్పండి ఇప్పుడు చారణం ఎవరికి? ఇంత మరి ఇన్ని కార్యాలు చేశారు, ఇన్ని చేశారు. తల్లిని తండ్రిని కంటికి రెప్పలా చూస్తారు. బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, కానీ తండ్రికి అర్థమవుతుంది, తల్లికి అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ముందు నుంచి కూడా చచ్చిపోతే నేను నా పెద్ద కొడుకు దగ్గరే చచ్చిపోతామంటారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా ఈ చిన్న కొడుకులు బలవంతం చేసి తీసుకెళ్ళినా నేను మా ఊరు వెళ్ళిపోతాను, నా పెద్దాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకంటానండి? ఫస్ట్ పుట్టాడని కాదు, వాళ్ళు ఆ యోగికి లక్షణాలు ఉన్నాయి.
ఎంతైనా టాలరేట్ చేస్తాడు, ఎంత బీదరికాన్నైనా ఎంత పేదరికాన్నైనా అనుభవిస్తాడు. వాళ్ళందరి పిల్లల్నినేమో పెద్ద పెద్ద సంబంధాలు చేస్తారండి వాళ్ళందరికీ. వీడి పిల్లలేమో వీడి కూతుర్ని పోస్ట్ మాస్టర్కో బ్రాంచ్ ఏదో చిన్న టీచర్ ఉద్యోగం చేసుకునేవాడికో అయితే పోస్ట్ మ్యాన్కో ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తారా చేయరండి? ఎన్ని సినిమాలు చూడలేదండి మనం? పాత సినిమాలు అంటే ఇవే కదండి కథలు. ఇప్పుడు కొత్త వాళ్ళ తీయట్లేదు. ఇప్పుడు కొత్తవి ఏం చేస్తున్నారంటే ఇద్దరే అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళే. ప్రతి సినిమాల్లోనూ ముగ్గురు కొడుకులను చూపిస్తారు, లేకపోతే ముగ్గురు కూతుళ్ళని చూపిస్తారు. అందులో ఒక్కళ్ళే మంచి వాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు అందరూ కూడా రాక్షసుల్లో పిక్కు తింటూ ఉంటారు. కోడళ్ళు చూడండి, కోడళ్ళు పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు బులికోళ్ళు ఇలా కోడళ్ళు కథలు చూపిస్తారు మనకి, తోడు కోడళ్ళు సినిమాలు. వాటి పెద్ద ఆవిడ చాలా ధర్మంగా ఉంటుంది, తెల్లారుజామునే లేస్తుంది, వంటలన్నీ వండేస్తుంది. రెండో ఆవిడేమో ఏవో అన్ని రాజకీయాలు ఆడుతూ ఉంటుంది. మూడో ఆవిడేమో ఎప్పుడు ఊరి మీదే ఉంటుంది, కాసుల పేర్లు లెక్క నగలన్నీ సర్దుకోవడం, పట్టు చీరలు మడతలు ఎట్టుకోవడం ఇలా చూపిస్తూ ఉంటారు మనకి. సో ఎవరికి అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. 10 మందిలో ఒక్కడికి ఈ యోగి లక్షణాలు ఉంటాయి. సో మనం ఎక్కడ ఉన్నాం? సో అనిత్యమైన సూక్ష్మ శరీరం యొక్క ప్రతాపానికి లొంగని వాడు అతడు చిత్తస్థుడు కాదు, వాడు ఆత్మస్థుడు. ఆత్మస్థుడు ద్వంద్వాలలో అతడు సముడు. అనిత్యమైన సూక్ష్మ శరీరం యొక్క ప్రతాపానికి లొంగనివాడు. సో బయటన ఈ స్థూల శరీరానికి ఏమీ తెలియదు, ఇది అమాయకురాలు, ఇది ఎప్పుడైనా పడిపోతుంది, దేనికైనా లొంగిపోతుంది. లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఉందే, సూక్ష్మ శరీరం అంటే కాంబినేషన్ ఆఫ్ 8 ఎలిమెంట్స్. పుర్యష్టకం అంతా సూక్ష్మ శరీరమే.